హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మ్యాక్సిమం చేసే వీడియోస్ అన్నీ లెర్నర్కి చాలా డౌట్ఫుల్గా ఉండే వీడియోసే చేశాను. అంటే అప్ మూమెంట్ అంటే బ్యాక్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా క్లచ్ హోల్డ్ చేసి ముందుకు వెళ్ళాలి, తర్వాత డౌన్లో మనం ఏ విధంగా క్లచ్ బ్రేక్ మేనేజ్ చేసుకోవాలి, తర్వాత టర్నింగ్స్ దగ్గర అప్ టర్నింగ్, డౌన్ టర్నింగ్, అప్ స్పీడ్ బ్రేకరు, డౌన్ స్పీడ్ బ్రేకరు, ఇవన్నీ ఆల్రెడీ పాత వీడియోస్లో చాలా వరకు చెప్పాను. కావాలంటే పాత వీడియోస్ అన్నీ చూడండి, చూసి మీ నాలెడ్జ్ పెంచుకోండి. మ్యాక్సిమం మీరు పాత వీడియోస్ చూసారంటే మీకు ఆల్మోస్ట్ థియరేటికల్గా ఆల్మోస్ట్ మొత్తం డ్రైవింగ్ అంతా థియరేటికల్గా మీకు అర్థమైపోతుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే సిగ్నల్ లేని దగ్గర యువతల నుంచి అవతలకి ఎలా క్రాస్ చేయాలి. ఇప్పుడు సిగ్నల్ ఉందంటే గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తాము. గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే మనం ఫస్ట్ గేర్ వేసుకొని మూమెంట్ స్టార్ట్ చేసి అవతలకి వెళ్ళిపోతాం అందరితో పాటు, అంతవరకు వెయిట్ చేస్తాము. కానీ సిగ్నల్ లేని దగ్గర ఏంటంటే అందరూ వచ్చేస్తూ ఉంటారు, ఎవరు ఆగరు మీకోసం. ఓకే వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, వీళ్ళకి మనం సైడ్ ఇద్దాం, లేదంటే వీళ్ళ కోసం వెయిట్ చేద్దామని వాళ్ళు ఆగరు, మనం వెళ్ళినంత వరకు వాళ్ళు ఆగరు, వచ్చేస్తూ ఉంటారు. సో మీరు ఎలా క్రాస్ చేయాలి, మీరు క్లచ్ రిలీజ్ చేసినప్పటికే ఇంకొకరు వచ్చేస్తుంటారు. అంటే మీరు రోడ్ మీద ఎవరు లేరు, గ్యాప్ వచ్చింది, నేను ఎంటర్ అవుతాను అని మీరు క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేసినప్పటికీ ఇంకో వెహికల్ వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ మీరు క్లచ్ పెట్టి బ్రేక్ వేస్తూ ఉంటారు, క్రాస్ చేయలేరు. మ్యాక్సిమం లెర్నర్స్ దగ్గర ఈ ట్రబుల్ నేను చూశాను. అందరి లెర్నర్స్కి ఈ విధమైన సిచ్యువేషన్స్ చాలా వరకు ఫేస్ చేయలేరన్నమాట. సో నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే సిగ్నల్ లేని దగ్గర కూడా ఫుల్ ట్రాఫిక్లో మనం యువతల నుంచి అవతలకి ఎలా క్రాస్ చేయాలనే దాని గురించి ఈజీ మెథడ్ ఒకటి చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్ ఇది క్లియర్గా వినండి. అంటే ఇప్పుడు మీరు క్లచ్ బ్రేక్ వేసి ఎంతసేపు వెయిట్ చేసినా సరే మీరు మూవ్ చేసి అవతలకి క్రాస్ అవ్వలేరు. క్లచ్ బ్రేక్ వేసి ఎంతసేపు వెయిట్ చేసినా మూవ్ చేసి క్రాస్ అవ్వలేరు. అయితే ఎలా అక్కడ వెయిట్ చేయాలి? ఎంట్రన్స్లో క్రాస్ అయ్యే ముందు రోడ్డు దగ్గర మీరు ఎలా వెయిట్ చేయాలి? క్లచ్ బ్రేక్ వేసి వెయిట్ చేస్తే మీరు క్రాస్ అవ్వలేరు. మీరు హాఫ్ క్లచ్ రిలీజ్ చేసి బ్రేక్ మీద కాల్ పెట్టుకుంటారు. ఓకే, హాఫ్ క్లచ్ రిలీజ్ చేసి బ్రేక్ మీద కాల్ పెట్టుకుంటారు. మీకు క్లియరెన్స్ వచ్చిందంటే ఓన్లీ బ్రేక్ వదిలితే చాలు, ముందుకు వెళ్ళిపోతుంది వెహికల్. సేమ్ లైక్ డౌన్లో మనము ఆగితే బ్రేక్ వదిలితే ముందుకు వెళ్ళిపోతుంది కదా, అదేవిధంగా లిటిల్ అప్ ఉన్నా లేదంటే రోడ్ నార్మల్గా ఉన్నా సరే బ్రేక్ వదిలిన వెంటనే మూమెంట్ అయిపోయినంత వరకు క్లచ్ రిలీజ్ చేసి హోల్డ్ చేయాలి. బ్రేక్ రిలీజ్ చేస్తారు, మూవ్ అవుతుంది, ఎవరైనా అడ్డం వస్తే మళ్ళీ బ్రేక్ మాత్రం వేసుకుంటారు, హాఫ్ క్లచ్లో ఉండిపోతుంది లెఫ్ట్ లెగ్. ఓకే, ఇది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, డోంట్ మిస్ ఇట్. ఫ్రెండ్స్ చాలామందికి డౌట్ఫుల్గా ఉన్నది ఏంటంటే రోడ్ యువతల నుంచి అవతలకి క్రాస్ చేయడం. అంటే ఇప్పుడు నేను ఫుల్గా క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేసి మూవ్ చేస్తున్నాను. అంటే అదే మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్దామని మెయిన్ రోడ్ దగ్గర ఆపి యువతల నుంచి అవతలకి క్రాస్ చేయడం. యాక్చువల్లీ అది చాలా పెద్ద రోడ్డు, ఆ రోడ్లో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. క్లియర్గా యువతల ఆపి అవతలకి క్రాస్ చేయడం ఎలా అనేది చెప్పబోతున్నాను. ఫర్ సపోజ్ అంటే ఇంకా సిగ్నల్ దగ్గరికి వెళ్ళే ముందు ఒక దగ్గర మీకు చెప్తాను ఫస్ట్ ఎలా చేయాలనేది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనకి తెలియని విషయాలు ఏదో దాంట్లో పెద్దది ఎక్కువగా నేర్చుకోవాలి, చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అనుకుంటాము. కానీ దాని టిప్ అది ఏ విధంగా చేస్తే ఆ మెథడ్ కానీ మనం తెలిసిందంటే చాలా ఈజీగా మనము చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇదే అనుకోండి, ఇదే రోడ్ అనుకోండి, ఇది రోడ్ అనుకోండి. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఆగాము, వెహికల్స్ ఇలా వస్తున్నాయి, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. మనం క్లచ్ బ్రేక్ పట్టుకుని ఇలా వెయిట్ చేస్తున్నాం. నేను క్లచ్ పట్టుకుని బ్రేక్ వేసాను, క్లచ్ బ్రేక్ పట్టుకుని వెయిట్ చేస్తున్నాను. సో వెహికల్స్ వస్తున్నాయి, వెహికల్స్ రావడం ఆగే మనకు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు బ్రేక్ వదిలేసి క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తుంటారు. ఇలా నెమ్మదిగా రిలీజ్ చేసినప్పుడు ఇంకోటి వచ్చేస్తుంటుంది. అంటే క్లచ్ రిలీజ్ చేయడానికి ఒక 5-6 సెకండ్స్ పడుతుంది, అంతలోగా ఇంకో వెహికల్ వచ్చేస్తుంటుంది. సో ఎలా క్రాస్ చేయాలి? చాలా ఈజీ మెథడ్. మీరు వెయిట్ చేసినప్పుడే, మీరు ఎక్కడైతే వెయిట్ చేసినప్పుడే మీరు హాఫ్ క్లచ్లో ఉండండి. అంటే ఎంగేజ్ వరకు క్లచ్ రిలీజ్ చేయండి. నేను హాఫ్ క్లచ్ రిలీజ్ చేశాను, ఇది హాఫ్ క్లచ్ రిలీజ్ చేశాను అనమాట, ఇది హాఫ్ క్లచ్. సో ఇప్పుడు మనము అంటే గ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే వెహికల్స్ రాకపోతే మనం ఇమ్మీడియట్ ఎంటర్ అయిపోవాలి కదా. సో ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం, వెహికల్ రావట్లేదని మనం చూసాము. అప్పుడు బ్రేక్ వెళ్తే చాలు ముందుకు వెళ్ళిపోతాం. ఒకవేళ మళ్ళీ వెహికల్స్ వస్తున్నాయి అనుకోండి, మళ్ళీ బ్రేక్ వేస్తాం. హాఫ్ క్లచ్లోనే, నేను క్లచ్ ఫుల్ ప్రెస్ చేయలేదు, చూసారా? క్లచ్ ఫుల్ అంటే ఇదనమాట, నేను హాఫ్ క్లచ్లోనే ఉంచాను. ఫర్ సపోజ్ ఇంకో వెహికల్ వస్తుంది అనుకోండి, మళ్ళీ క్లచ్ హాఫ్ రిలీజ్ చేశాను. ఒకవేళ వెహికల్ వస్తుంది అనుకోండి, మళ్ళీ బ్రేక్ రిలీజ్ చేసి ముందుకు వెళ్ళిపోవడమే, చూసారా? ఇలా మళ్ళీ ఒకవేళ వెహికల్ వస్తే ఈ హాఫ్ క్లచ్లోనే మీరు బ్రేక్ వేయచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? హాఫ్ క్లచ్లోనే బ్రేక్ అప్లై చేసేయచ్చు. మళ్ళీ మీకు
అదే మళ్ళీ మీకు వెహికల్స్ ఏమి రాలేదనుకోండి, మళ్ళీ బ్రేక్ వదులుతారు, ముందుకు వెళ్ళిపోతుంటుంది. ఈ విధంగానే చేయాలి. సో ఇప్పుడు నేను జంక్షన్ దగ్గరికి వెళ్ళి సేమ్ మూమెంట్ ట్రాఫిక్లో చెప్తాను. ట్రాఫిక్ అంటే ముందు కెమెరా లేదు, ముందు ట్రాఫిక్ మీకు కనిపించదు, రైట్ సైడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని బట్టి ఒకసారి చూద్దాం, లేదంటే కొంచెం అటు తిప్పుతాను కెమెరా. ఫ్రెండ్స్, ఇది మనకి స్కోడా షోరూమ్ దగ్గర ఇది రోడ్ అనమాట, 104 ఏరియా రోడ్డు. ఇప్పుడు నేను ఇక్కడ ఆపాను, ఇది ఎంట్రన్స్. ఇది వెహికల్స్ వస్తున్నాయి చూసారా, కొంచెం అటు తిప్పుతున్నాను. వెహికల్స్ చాలా వస్తున్నాయి. నేను హాఫ్ క్లచ్ రిలీజ్ చేశాను, వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరు రావట్లేదు కాబట్టి బ్రేక్ వదిలేను, అంటే ముందుకు వెళ్ళిపోతుంది చూసారా. మళ్ళీ ఇక్కడ ఇంకెవరో వస్తున్నారు, ఆటోస్ వస్తున్నాయి, బస్సు వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మళ్ళీ ఆపేసి మళ్ళీ వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఎవరు రావట్లేదంటే మళ్ళీ బ్రేక్ వదులుతున్నాను, వదిలాను, వెళ్తుంది ముందుకు. మళ్ళీ బ్రేక్ వేసేయచ్చు, హాఫ్ క్లచ్లోనే బ్రేక్ వేసి వెయిట్ చేయొచ్చు. బస్సు వస్తుంది, బస్సు వెళ్ళిపోతుంది, ఇంకా 2 వీలర్స్ వస్తున్నాయి. ఇప్పుడు రైట్ సైడ్ చూడడం ఆపేయాలి. ఇంకా రైట్ సైడ్ మనం కేర్ తీసుకోక్కర్లేదు, మనం మిడిల్కి వచ్చేసాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూ. సో వెయిట్ చేయాలి. వెహికల్స్ ఇప్పుడు వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి. ఎంతసేపు వెయిట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు గ్యాప్ దొరికింది, సో మళ్ళీ ముందుకు వెళ్తున్నాను, మళ్ళీ ఆపాను. అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉండొచ్చు. హాఫ్ క్లచ్లోనే ఉంది వెహికల్, క్లచ్ అయితే ఫుల్ ప్రెస్ చేయలేదు. హాఫ్ క్లచ్లోనే ఉంది వెహికల్, క్లచ్ ఫుల్ ప్రెస్ చేయలేదు. నేను ఇంకా హాఫ్ క్లచ్లోనే ఉన్నాను. ముందు క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. మన ముందు వాళ్ళు జరగట్లేదు. మన ముందు వాళ్ళు జరిగారంటే మనం కూడా వెళ్ళిపోవచ్చు. సో మన ముందు వాళ్ళు జరగట్లేదు. కొంచెం లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒకవేళ మళ్ళీ ఎవరైనా అడ్డం వచ్చారంటే మళ్ళీ బ్రేక్ వేసేయచ్చు. ఎవరు అడ్డం రావట్లేదు కాబట్టి కంటిన్యూ ఇక్కడ వరకు వచ్చేసాను. ఇది మనము వెహికల్ అవతల నుంచి అవతలకి తీసుకురావడం అనేది జరిగిందనమాట. సో ఇంకొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు క్లచ్ బ్రేక్ వేసి ఆపాను కదా. ఇప్పుడు బ్రేక్ వదిలేసి క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేసినప్పటికి వెహికల్స్ వచ్చేస్తూ ఉంటాయి. మనం మేనేజ్ చేయలేం, వెహికల్స్ వచ్చేస్తూ ఉంటాయి. మీరు క్లచ్ రిలీజ్ చేసినప్పటికీ ఇంకొకరు వచ్చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే క్లచ్ బ్రేక్ వేసి ఇలా ఆగకుండా మీరు ఫస్ట్ గేర్లోనే హాఫ్ క్లచ్ రిలీజ్ చేస్తారు. హాఫ్ క్లచ్, ఇది హాఫ్ క్లచ్ అంటే వైబ్రేట్ అవుతున్న దగ్గర హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, మీ ముందు క్లియరెన్స్ వచ్చిందంటే జస్ట్ బ్రేక్ వదులుతారు, అంతే, వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ బ్రేక్ వేసుకుంటారు హాఫ్ క్లచ్లోనే, మళ్ళీ బ్రేక్ వదులుతారు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. నేను హాఫ్ క్లచ్లోనే ఉన్నాను, మళ్ళీ బ్రేక్ వేసాను. ఫుల్ స్టాప్ కావాలంటే కంప్లీట్ క్లచ్ పట్టుకుని బ్రేక్ వేసుకుంటాం. ఇది ఫుల్ స్టాప్. ఓకే, క్లచ్ న్యూట్రల్ చేశాను, క్లచ్ బ్రేక్ వదిలేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ విధమైనటువంటి స్కిల్ అనేది కొంచెం లెర్నర్కి కష్టంగానే ఉంటుంది, కానీ ట్రై చేశారంటే చాలా ఈజీగా మేనేజ్ చేయగలరు. కానీ ఇది థియరిటికల్గా క్లియర్గా మీకు అర్థమైందంటే మీరు ఈజీగా చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాత వీడియోలు చూడడం మర్చిపోకండి. పాత వీడియోలో చాలా అంటే మీకు థియరిటికల్గా టోటలీ డ్రైవింగ్ మొత్తం మీకు తెలిసిపోతుంది పాత వీడియోస్ చూసారంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.